రామ్ గోపాల్ వర్మ చెప్పిన ఒకే ఒక్క మాటకి నేను కంప్లీట్గా సినిమాలు చేయడమే మానేశాను అంటూ హీరో వడ్డీ నవీన్ గారు చెప్పినటువంటి ఆ వీడియో అనేది ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మీద కూడా ట్రెండ్ అవుతుంది. చాలామంది కూడా వీడియోని మళ్ళీ షేర్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో కనిపిస్తున్నారు వడ్డీ నవీన్. మనము అప్పట్లో చూసుకుంటే ఒక ఫ్యామిలీ హీరోగా చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి వ్యక్తి నవీన్ గారు. సో మరి పెళ్లి కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనసిచ్చి చూడు కావచ్చు, ఈ విధంగా గొప్ప గొప్ప విజయాలు సాధించినటువంటి సినిమాలో హీరోగా చేశాడు. అప్పట్లో చాలా మంది ఆడవాళ్ళకి ఒక మన్మధుల్లాగా అనుకునేవాళ్ళు వడ్డీ నవీన్ని. అయితే ఆ తర్వాత కంప్లీట్గా సినిమాలు ఎందుకు మానేశాడు? ఆయన లాస్ట్గా నటించినటువంటి సినిమా రామ్ గోపాల్ వర్మ గారి సినిమా అటాక్ సినిమా. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా కనిపించలేదు. 2016లో దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా నవీన్ గారు కనిపించలేదు. మరి ఎటు వెళ్ళిపోయాడు? ఆయన సినిమాల్లోకి ఎందుకు రావట్లేదు? రీజన్ ఏంటి అంటే అటాక్ సినిమా చేస్తున్నప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు తన దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పారట. అదే నవీన్ గారు ఆ సినిమాలో చేసింది ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్. అయితే క్యారెక్టర్లో షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన క్యారవాన్లోకి వెళ్ళిన తర్వాత ఆర్జీవి గారు తన దగ్గరికి రావడం జరిగింది. సో నవీన్తో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పారు అంటే, సో నీకు ఇలాంటి సినిమాలు సెట్ కావు, నీకు సపరేట్ జానర్ కొన్ని సినిమాలు ఉంటాయి, ఆ కథలు మాత్రమే సెట్ అవుతాయి, అలాంటి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు చెయ్యి అని చెప్పేసి ఆయన చెప్పారట. సో మరి ఆయన చెప్పడం అనే ఈ విషయం పక్కన పెడితే ఆయనకు కూడా అనిపించింది, అరే నేను ఈ నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ని ఎందుకు చేశాను, నాకు సెట్ అయ్యేటటువంటి స్టోరీ ఇది కాదు అని చెప్పేసి అప్పుడు ఆయన డిసైడ్ అయ్యాడంట. సో అప్పటి నుంచి చాలా సినిమాలు కూడా ఆయన దగ్గరికి వచ్చాయి. సో ఆయన ఏంటంటే కొన్ని సినిమాలు ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ కథ మాత్రం నచ్చలేదు అనమాట. బాగా అనిపించినప్పటికీ కూడా ఆయన అనుకున్నటువంటి స్టోరీ కాదే అని చెప్పేసి ఆయన అనుకున్నారంట. అంటే స్టోరీస్ బాగున్నాయి, బాగలేదని కాదు, వచ్చినటువంటి స్టోరీస్ అన్నీ కూడా బాగున్నాయి. కాకపోతే ఆయన అనుకున్న విధంగా ఆయన ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్టైల్లో లేవు అని చెప్పేసి రిజెక్ట్ చేశాడనమాట. ఆ విధంగా చాలా సినిమాలు కూడా మిస్ అయిపోయాయంట. బట్ మొత్తానికైతే ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే 10 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అని చెప్పేసి గొప్ప స్టోరీ. ఈ స్టోరీ కూడా నేను లాస్ట్ వరకు కూడా నటిస్తాను అని చెప్పేసి అనుకోలేదు. లాస్ట్కి ఇంకా స్టోరీ జస్ట్ నా క్యారెక్టర్ గురించి విన్నప్పుడు ఓకే చేద్దాంలే అనుకున్నాను. ఇంకా స్టోరీ అంతా కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్ వరకు కూడా నేను చేస్తాను అనుకోలేదు, బట్ చేసిస్తాను, స్టోరీ బాగా నచ్చింది అని చెప్పేసి చెప్పారు. సో దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత ఒక సినిమాతోని వస్తున్నారంటే ఈ సినిమాలో కంటెంట్ ఏ విధంగా ఉంటుందనేది ఇంకా ఆయన మాటలోనే చెప్పారనమాట. ఇంకా చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా నన్ను మర్చిపోలేరు. నేను సినిమాలు చేయకపోయినప్పటికీ ఏదో ఒక రకంగా మీడియాల్లో కథనాలు రాస్తూ నా గురించి నేను సజీవంగా ఉన్నానని చెప్పుకోవడానికి ఒక కారణాలు చాలా కూడా ఉన్నాయి. మీడియా మిత్రులందరికీ, జనాలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నానంటూ చాలా ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యారనమాట. సో మొత్తానికైతే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే ఒక సినిమాతోని అయినా ముందుకు వస్తూ ఉన్నారు. టీజర్ కూడా వచ్చిందనమాట. టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి మీలో ఎంతమంది ఆ టీజర్ చూశారు? నవీన్ గారి పైన మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.